సో కేవలం చిన్న కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్‌లో మీకు ఫ్రీగా చాక్లేట్స్ అని మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి ఫ్రీగా చాక్లేట్స్‌తో పాటు మీకు పర్ అకౌంట్ రూ. 90 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది సో డైరెక్ట్ మీకు యూపీఐ ఐడీకి మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే చూసుకోండి ఇక నాకు చాక్లేట్స్ రిసీవ్ అవ్వడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇక నాకు రూ. 90 సంబంధించిన క్యాష్ బ్యాక్ నాకు రిసీవ్ అయితే అయిపోయింది. అండ్ ఇందులో మనం ఏ విధంగా ఫ్రీగా చాక్లేట్స్ అండ్ అలాగే రూ. 90 క్యాష్ బ్యాక్ అనేది ఏం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు చిన్న ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్ చిన్న ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే ఆ యొక్క లూట్ నుండి ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనం పోస్ట్ చేసిన ఏదైతే లూట్ ఉందో ఆ యొక్క లూట్ ద్వారా ఒక్కొక్కరు 10,000, 20,000 అండ్ అలాగే 80,000 రూపీస్ వరకు కూడా ఎర్న్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే చూడండి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఒక లూట్‌లో 80,000 రూపీస్. అండ్ అలాగే ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా వీడియో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసే ఫ్రీ లూట్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీరేం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో బ్లింకిట్ అని చెప్పి ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరేం చేస్తాం సింపుల్‌గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ ప్లే స్టోర్‌కి వెళ్ళిపోతుంది. సో ప్లే స్టోర్ నుండి ఈ యొక్క బ్లింకిట్ యాప్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. అండ్ అలాగే ఈ యొక్క బ్లింకిట్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసి సింపుల్‌గా యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరేం చేస్తారు ఇందులో మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఇందులో మీరు రిజిస్టర్ అయితే అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి కింద అంటే ఇక్కడ ఏదైతే సెర్చ్ బటన్ ఉంది కదా సింపుల్‌గా ఒక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్‌లో మీరు గెలాక్సీ చాక్లెట్స్ అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తారంటే మనకి పైన గెలాక్సీ చాక్లెట్ అని చెప్పి టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి చాక్లెట్స్ అయితే చూపిస్తారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి సో రూ. 90 సంబంధించిన చాక్లెట్ మనకి కేవలం రూ. 54 మాత్రమే రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఇక మనకి 100% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు డిస్కౌంట్‌తో కలిపి మీకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రూ. 54 యూజ్ చేసి చాక్లెట్ బై చేశారనుకోండి. మీరు ఇందులో ఉన్న కోడ్ రీడీమ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ రూ. 90 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే చూడండి ఇందులో మనకి డెలివరీ ఛార్జెస్ ఉండకూడదు అంటే మీరేం చేస్తారంటే 2 చాక్లెట్స్ అయితే బై చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పర్ మొబైల్ నెంబర్ ద్వారా మీరు కేవలం ఒక్కసారి మాత్రమే రీడీమ్ చేసుకోవచ్చు కాబట్టి మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని చాక్లెట్స్ అయితే మీరు బై చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే చూడండి ఇక నేనేం చేస్తున్నా 2 చాక్లెట్స్ అయితే నేను బై చేయాలనుకున్నాను. సో 2 చాక్లెట్స్ బై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 చాక్లెట్స్ కేవలం రూ. 107 మాత్రమే పడుతుంది. అండ్ అలాగే మనకి క్యాష్ బ్యాక్ కూడా రూ. 180 మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ మనకి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవన్నమాట 2 చాక్లెట్స్ బై చేస్తే. సో అటువంటిప్పుడు మీరేం చేస్తారు ఇక మనకి ఇక్కడ పైన ఉన్న అంటే ఏదైతే ఒక ఆప్షన్ ఉందో సింపుల్‌గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి నేను 2 చాక్లెట్స్ అయితే బై చేసినాను. సో బై చేసిన తర్వాత కింద మనకి కంటిన్యూ అంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే కింద చెక్ చేసుకున్నట్లయితే చూడండి మనకి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే లేవు. ఇక్కడ చూడండి సో ఫ్రీ డెలివరీ ఛార్జెస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన అంటే ఒకవేళ మీ యొక్క ఏరియాకి గనక అడ్రస్ లేకపోయినట్లయితే అంటే మీ యొక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సిటీలో అయితే ఉంటారు కదా వాళ్ళు ఉన్న ప్లేసెస్ అనేది మీరు అంటే అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు ఫ్రీ చాక్లెట్స్ అంటే ఈ యొక్క 2 చాక్లెట్స్ మీరు బై చేయండి. వాళ్ళకి వితిన్ 5 to 10 మినిట్స్లో మీ వాళ్ళకి చాక్లెట్స్ రిసీవ్ అవ్వడం జరుగుతుంది. చాక్లెట్స్ రిసీవ్ అయిపోయిన తర్వాత అందులో మనకి కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? సో కోడ్ కూడా ఎలా ఉంటుంది అండ్ వచ్చిన కోడ్ని మనం ఎలా రీడీమ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సొంత జాగ్రత్తగా ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు చాక్లెట్స్ అని మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. చాక్లెట్స్ రిసీవ్ అయిపోయిన తర్వాత ఓకేనా? అందులోకి చూడండి చాక్లెట్ లోపల మనకి ఒక కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో చూడండి ఈ విధంగా మీకు కూడా ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ విధంగా కోడ్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ మీరేం చేస్తుంది ఒక కోడ్ని ఎక్కడో దగ్గర కాపీ చేయండి. ఓకేనా? సో టైప్ చేసి కాపీ చేయండి అండ్ కింద మనకి రీడీమ్ లింక్ అని ఉంది కదా సో మీరేం చేస్తాను సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి వీడియో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ కింద మీరు యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన రివార్డ్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అండ్ కింద మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరేం చేస్తారంటే కింద మనకి ఈ యొక్క ఆప్షన్ మీద మీరు బ్యాంక్ అకౌంట్ కావాలా లేకపోతే యూపీఐ కావాలని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక మీరు యూపీఐ కానీ మీకు సంబంధించిన బ్యాంక్ కానీ ఎంటర్ చేసుకోండి. సో యూపీఐ ఇది బెస్ట్ కాబట్టి యూపీఐ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ కింద మీకు సంబంధించిన యూపీఐ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ కింద మనకి యూపీఐ సఫెక్స్ అని ఉంది కదా ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ కేవలం అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. లేకపోతే మొబైల్ నెంబర్ చివరన @YBL @Paytm అని ఉంటుంది కదా అది మాత్రం ఎంటర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకి సఫిక్స్లో ఆల్రెడీ చూపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ నేనేం చేస్తుంటే ఇక్కడ 1 మినిట్ చూడండి నెక్స్ట్ ఈ విధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే మీకు సంబంధించిన యూపీఐ కానీ ఎంటర్ చేశారనుకోండి. ఓకేనా? మీరు ఎలా యూపీఐ ఎంటర్ చేయాలని చెప్తాను సొంత జాగ్రత్త వేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క మొబైల్ నెంబర్ ఉంది. మొబైల్ నెంబర్ చివరన @YBL ఉందనుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే
కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా? సో పక్కనున్న @YBL గాని, @Paytm గాని ఇక్కడ నేను కింద సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఎవరు కూడా మిస్టేక్స్ అనేవి చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన అంటే మొబైల్ నెంబర్ చివరన గాని, లేకపోతే మీ యొక్క యూపీఐ చివరన ఏదైతే ఉందో ఆ యొక్క ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లాస్ట్‌లో @YBL ఉంది కాబట్టి @YBL అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేశాను. అర్థమైందా? అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ బటన్ అయితే కనపడుతుంది. సింపుల్‌గా మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వితిన్ 24 to 48 అవర్స్‌లో మీకు ₹90 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ మీ యొక్క యూపీఐకి అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివార్డ్ కోడ్ అని చెప్పి కనపడుతుంది కదా, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు వచ్చిన చాక్లెట్స్లో ఏదైతే కోడ్ ఉందో ఈ యొక్క కోడ్ ఆల్రెడీ నేను ఇక్కడ టైప్ చేశాను. అండ్ సింపుల్గా ఒక కోడ్ నేను జస్ట్ కాపీ చేయడం జరిగింది. కాపీ చేసిన తర్వాత సింపుల్గా ఒక పేజ్లోకి అయితే వచ్చేసి ఇక్కడ నేను కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ రిమైనింగ్ నా డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా నాకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన ఇక్కడ నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినాను. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ కూడా అక్కడ చూడండి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఓటీపీ వచ్చింది కదా, సింపుల్గా మీరు ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవడానికి మనకి క్యాష్ బ్యాక్ అంటే ₹90 సంబంధించిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉంది కదా, ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 48 అవర్స్ అనమాట. ఓకేనా? సో 24 to 48 అవర్స్ మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు మిస్ చేయకండి. మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉన్నాయో, ఎన్ని యూపీఐస్ అయితే ఉన్నాయో అన్ని చాక్లెట్స్ అయితే మీరు బై చేసుకొని ఫ్రీగా లూట్ చేసుకోండి. బట్ మీరు ఇక్కడ అంటే బై చేసేటప్పుడు సో డెలివరీ ఛార్జెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ 2 చాక్లెట్స్ బై చేస్తే ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే లేవు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకోవడానికి నేను ఇంతకుముందు ట్రై చేయడం జరిగింది. నాకు వితిన్ 24 అవర్స్‌లో ఇక్కడ నాకు ₹90 సంబంధించిన క్యాష్ బ్యాక్ అని నాకు ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? సో ఫోన్‌పేలో నాకు ఇక్కడ రిసీవ్ అయితే అయిపోయింది. అలాగే దాంతో పాటు ఇక్కడ నాకు పేటీఎంలో కూడా అమౌంట్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. సో ₹90 సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది సో ఎవరు మిస్ చేయకండి, ఫాస్ట్‌గా వెళ్ళి లూట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.